అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చుక్కకూర పప్పు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా చుక్కకూర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటాను ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. 1 ఇంచు అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు ఇలాగ పొడుగ్గా చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు, లేదా నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి కరిగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ పొట్టుపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసి కలుపుకుంటున్నాను. పోపు వేగిపోయిన తర్వాత దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. అల్లం పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో చుక్కకూర వేసి కలుపుకుంటున్నాను. చుక్కకూర కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా వేసి కలుపుకుంటున్నాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది, అయినా కానీ టమాటా వేస్తేనే పప్పుకు రుచిగా ఉంటుంది. ఇలాగ టమాటా వేసుకొని కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను. చుక్కకూర ఉడికించుకోవడానికి నేను నీళ్ళేమీ పోయడం లేదు, ఇలాగ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. నీళ్లు పోస్తే ఆకు రుచిగా ఉండదు, ఇలాగ మూత పెట్టి మగ్గించుకుంటేనే పప్పు రుచిగా ఉంటుంది. చూసారు కదా, చుక్కకూర టమాటా పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసి కలుపుకుంటాను. నేను పప్పును కుక్కర్లో ఉడకపెట్టను, పప్పుని గిన్నెలోనే ఉడికించుకుంటాను. పప్పు ఎలా ఉడికించుకుంటాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు దీనిలో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే కారం తినేవాళ్ళు కూడా కారం వేసి కలుపుకోండి. మేము ఎక్కువ కారం తినం, అందుకని నేను కారం వేయడం లేదు. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చుక్కకూర టమాటా పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.